5 seconds. స్టార్ట్. పంచాయతీరాజ్ సంస్థలు సమర్థవంతంగాను పటిష్టంగాను పనిచేసేందుకు అవసరమైన మార్గదర్శక సూత్రాలను రాజ్యాంగ సవరణ చట్టం రూపొందించింది. పంచాయతీ సంస్థలకు రాజ్యాంగపరమైన హోదా కల్పించి 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఎన్నికలు జరిగే విధంగా నిబంధన రూపొందించటం జరిగింది. ఆర్థికంగా స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేసే ప్రతిపాదన పంచాయతీ సంస్థలు పనితీరును మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలలో ప్రధానమైనది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుకూలంగా స్పందించే తీరును బట్టి పంచాయతీ సంస్థల మనుగడ ఆధారపడి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా ప్రతి రాష్ట్రం తమ పంచాయతీ చట్టాలను సవరించవలసి ఉంటుంది. ఈ పనిని దాదాపుగా అన్ని రాష్ట్రాలు పూర్తి చేశాయి. కానీ చట్టాన్ని అమలు చేసి పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించడం, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించడం అనే విషయానికి వచ్చేసరికి కొన్ని రాష్ట్రాలు వెనుకంజ వేస్తున్నాయి. అంతేకాక స్థానిక సంస్థలపై అధికార యంత్రాంగం ఆధిపత్యం కొన్ని రాష్ట్రాలలో ఇంకా కొనసాగుతానే ఉంది. స్థానిక స్వయం పాలన అన్న భావం మన గ్రామీణ ప్రజల హృదయాలలోనికి బలంగా చొచ్చుకొని పోలేదు. పంచాయతీలకు నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించకపోయినా ప్రజల నుండి ఎటువంటి స్పందన రావడం లేదు. పంచాయతీ చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేసి అధికారాన్ని ప్రజలకు బదిలీ చేయాలన్న లక్ష్యాన్ని సాధించడానికి శాసనకర్తలు కృషి చేస్తున్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు, సామాజిక ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్న ప్రస్తుత సమయంలో పంచాయతీల పాత్ర గణనీయమైనది. జవహర్ రోజ్గార్ యోజన వంటి ఉపాధి కల్పనా కార్యక్రమాలు, సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం వంటి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, మారుమూల ప్రాంతాల అభివృద్ధి వంటి అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా సక్రమంగా
అమలు చేయడంలో పంచాయతీలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిని అమలు చేసే సంస్థలు పంచాయతీలు మాత్రమే. నూతన రాజ్యాంగ సవరణ చట్టం పంచాయతీలకు ఎక్కువ అధికారాలను, నిధులను కేటాయించేందుకు వెసులుబాటు కల్పించింది. 8వ ప్రణాళికలో గ్రామీణాభివృద్ధికి 30,000 కోట్ల రూపాయలు కేటాయించటం జరిగింది. గ్రామీణ ప్రజల అభివృద్ధికి కేటాయించిన ఈ నిధులు పంచాయతీల ద్వారానే ప్రజా పనులకు ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతున్నది. అందుచే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవసరమైన ఆర్థిక, పాలనాపరమైన అధికారాలు పంచాయతీలకు కల్పించడమైనది. రాష్ట్రాలు కూడా తమ రాష్ట్ర ప్రణాళిక పెట్టుబడులలో సగభాగం నిధులను స్థానిక సంస్థలకు కేటాయించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి కార్యక్రమాలను రూపొందించటం, అవి అమలు జరిగేలా చూడటం మొదలైన అన్ని విషయాలలోనూ ఇక పంచాయతీలే ప్రధాన పాత్ర వహిస్తాయి. పంచాయతీ వ్యవస్థ మెరుగుదల కోసం నూతన రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అడుగు స్థాయి నుంచి బలమైన వేళ్లతో పటిష్టమైన వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. స్వార్థపర శక్తులను, దళారులను పంచాయతీలకు దూరంగా ఉంచటానికి ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకుంటే పంచాయతీల స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటుంది. ప్రజా భాగస్వామ్యం అన్న భావనకు అర్థం లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అందువలన పంచాయతీ వ్యవస్థను పటిష్టపరచి గ్రామీణ దేశ సౌభాగ్యాన్ని పెంపొందించవలసిన బాధ్యత ప్రజలందరి పైన ఉంది. నూతన రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీలకు సంక్రమించిన స్థానాన్ని పటిష్టపరచటానికి శాసనకర్తలు, రాజకీయ పక్షాలు, విద్యావేత్తలు, సంఘ సేవకులు మరింత గట్టిగా కృషి చేయవలసిన సమయం
ఆసన్నమైనది.